పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఓవైపు భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, మరోవైపు విరిగి పడుతున్న కొండ చర్యలు. ఏ క్షణాన ఎటు నుంచి విలయం ముంచెత్తుతుందో తెలియక హిమాచల్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రాష్ట్రంపై వరుణుడు పగబట్టినట్టే ఉంది. ఋతుపవనాలు వచ్చినప్పటి నుంచి ఒక్కటే కుండపోత, వరద బీభత్సం. పర్యాటక స్వర్గధామంలో మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి ఈ వరదలు. ప్రకృతి ప్రకోపానికి హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అల్లాడుతోంది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 78కి చేరింది. ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు పెద్ద ఎత్తున రిలీఫ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి జూలై 6 నాటికి హిమాచల్ ప్రదేశ్లో 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. 19 క్లౌడ్ బర్స్టులు, 16 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు కారణంగా దాదాపు 500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేస్తుంది. 2 జాతీయ రహదారులు సహా దాదాపు 243 రోడ్లను అధికారులు మూసివేశారు. 278 విద్యుత్ కేంద్రాలు, 261 నీటి ప్రాజెక్టులు మూతపడ్డాయి. మండి జిల్లాలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కుండపోత వర్షాలు, మెరుపు వరదల్లో ఇక్కడ భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. మండి జిల్లాలోని తునాగ్ ప్రాంతంలోని ఓ కోఆపరేటివ్ బ్యాంక్ భవనాన్ని వరద ముంచెత్తింది. దీంతో క్యాష్, బంగారం డిపాజిట్లపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. తమ సొమ్ము ఏమవుతుందోనని కస్టమర్లు ఆందోళన పడుతున్నారు. గత వారం మండి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడడంతో 11 నెలల చిన్నారి అనాథగా మారింది. ఇప్పటికీ హిమాచల్ను వర్షాలు వదలడం లేదు. మంగళ, బుధవారాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. సిర్మౌర్, కాంగ్రా, మండి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. సిమ్లా, మరో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్తో పాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుజరాత్, హర్యానా, ఛత్తీస్గఢ్లలోనూ వర్షాలు పడుతున్నాయి.